చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో ఆ ప్రభావం వల్ల వృద్ధి రేటు క్షీణించే ముప్పు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది సార్. అదే సమయంలో రూపాయి క్షీణిస్తోంది. కారణాలు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కాదు అది. మీరు ఇవాళ వచ్చింది ఏంటంటే ఏప్రిల్ జూన్ క్వార్టర్లో 7.8% గ్రోత్ రేట్ నమోదైంది అని ఇవాళ పత్రికల్లో వచ్చింది. జీడిపి హుషారు, రూపాయి బేజారు, అన్ని పత్రికల్లో జీడిపి బాగా అది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇంకా ముగియలేదు కదా, ఈ ఫైనాన్షియల్ ముగియేది నెక్స్ట్ మార్చ్లో ముగుస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు మొదటి క్వార్టర్ ఏప్రిల్ జూన్లో ఈ 7.8% గ్రోత్ రేట్ నమోదైంది. సో దీనికి కారణం ఏంటంటే ఇంకా ట్రంప్ శాంక్షన్స్ అమల్లోకి వచ్చిందే ఆగస్టు 27 రోజు. ఆగస్ట్ 1 నుంచి కొన్ని శాంక్షన్స్ అమల్లోకి వచ్చాయి. ఆగస్ట్ 27 నుంచి కొన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫస్ట్ 25% ఆగస్ట్ 1 నుంచి, నెక్స్ట్ 25% ఆగస్టు 27 నుంచి. ఈ డేటా ఏప్రిల్ జూన్ మాసానికి కాదు. సో ఏప్రిల్ జూన్ మాసానికి 7.8% ఉంది కనుక ట్రంప్ సుంకాల ప్రభావము జీడిపి పైన ఉండదు అని కంక్లూజన్ రాలేము. ఎందుకంటే ఆ త్రైమాసికంలో ఈ సుంకాల ప్రభావం లేదు. అఫ్కోర్స్ వాతావరణ ప్రభావం ఉంది. అంటే ట్రంప్ సుంకాలు విధిస్తానంటున్నాడు, అన్ప్రెడిక్టబుల్గా ఉంది, చాలా గందరగోళంగా ఉన్నమాట నిజం. ఆ గందరగోళమే తప్ప యాక్చువల్గా గ్రౌండ్ పైన శాంక్షన్స్ మొదలు కాలే అప్పటికి. తర్వాత ఇప్పటికి కూడా మొదలు కాదు. ఈవెన్ సెకండ్ క్వార్టర్లో కూడా ట్రంప్ శాంక్షన్స్ ఇంపాక్ట్ మనకు కనపడదు. సెకండ్ క్వార్టర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసం. ఎందుకంటే ఆగస్ట్ 27తో స్టార్ట్ అయిన అదనపు 25% కూడా ఇమీడియట్గా ప్రభావం పడదు. ఎందుకు పడదు అంటే ఇంపోర్ట్ చేసుకునే వారు ఏం చేస్తారంటే ఈ శాంక్షన్స్ రాబోతున్నాయని తెలిసి పెద్ద ఎత్తున ముందే ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు మనం లాక్డౌన్ అప్పుడు చూసాం, కోవిడ్ అప్పుడు లాక్డౌన్ విధిస్తారు అని అనుకున్నప్పుడు పెద్ద ఎత్తున సామాన్ తీసుకొచ్చి ఇంట్లో ప్యాకింగ్ పెట్టుకోలేదా మన ప్రజలు. సో అందువల్ల ప్రజల స్వభావమైన, దేశాల స్వభావం ఒకే రకంగా ఉంటుంది, కంపెనీల స్వభావమైన. అందువల్ల అమెరికాలో ఇంపోర్టర్స్ ఆల్రెడీ ఇండియా నుంచి పెద్ద ఎత్తున, ఇండియా నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి, ఏ దేశాలపైన అయితే ట్రంప్ సుంకాల ప్రభావం ఉండబోతుందో ఆ దేశాల నుంచి ముందుగానే ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు యాపిల్ వాడే కొన్ని వేల ఐఫోన్లు షిప్మెంట్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇలా అమెరికాలో అమ్ముతున్నటువంటి మొబైల్ ఫోన్లో అత్యధికం మేడ్ ఇన్ ఇండియా. సో అలాగే అందులో మెజారిటీ ఐఫోన్లే. అందువల్ల ఆల్రెడీ ఇన్వెంటరీ పెట్టుకున్నారు. అందువల్ల ఆ ఇన్వెంటరీ ఇంకో 2 నెలలో 3 నెలలో వస్తుంది. ఆ తర్వాత కథనికి ప్రభావం పడేది, ఇప్పుడు పడదు కదా ప్రభావం. అందువల్ల అప్పుడైనా ఎంత పడుతుంది మన జీడిపి పైన మనకు అర్థం కావాల్సింది. ఇండియా ఈజ్ నాట్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. ఇప్పుడు ఇండియా ఈజ్ మోస్ట్ డొమెస్టిక్ మార్కెట్ డ్రివెన్ ఎకానమీ. ఇప్పుడు శ్రీలంక దెబ్బతిన్నది క్రైసిస్ అంటే శ్రీలంక ఈజ్ హైలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. అందువల్ల కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో శ్రీలంకలో టూరిస్ట్ అరైవల్స్ ఆగిపోయాయి, ఫారిన్ టూరిస్టులు ఆగిపోయారు, టీ ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. అలాగే వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళడం వల్ల టీ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. అందువల్ల శ్రీలంకన్ క్రైసిస్ కారణం ఇట్ ఇస్ మోర్లీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. ఎక్స్పోర్ట్స్ ఇండియా జీడిపిలో 1/5 ఎక్స్పోర్ట్స్ పాత్ర, అంటే 20% మించి ఉండదు. అది ఇవాళ హిందూ ఎడిటోరియల్ ఉంది చూడండి. సో అందులో మీకు అందులో కొంత 40% వాటిపైనే అమెరికా ఇవాళ ట్రంప్ విధించిన సుంకాలు అన్ని వస్తువులపైన కాదు, కొన్ని వస్తువులపైనే విధించాడు. ఉదాహరణకు ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటో, కొన్ని ఎక్విప్మెంట్, కొన్నిటిపైన ట్రంప్ మినహాయింపించాడు. ఎందుకంటే అవి వాళ్ళకు అవసరం కనుక మినహాయింపించాడు. సో అందువల్ల ఆ మినహాయింపు వచ్చింది 40% ఉంటుంది, ఎగ్జామ్ట్ అయింది. అంటే 50% టారిఫ్ల నుంచి ఎగ్జామ్ట్ అయింది 40%. అంటే మీకు 1/5 ఆఫ్ ఇండియా జీడిపి కమ్స్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ అనుకుంటే అందులో కూడా అమెరికాకు వెళ్ళేది ఒక అరౌండ్ 1/5 ఉంది అనుకుందాం. అందులో మళ్ళీ 40% ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఓవరాల్గా మీకు ఎఫెక్ట్ అయ్యేది ఎంత ఉంటుంది. అందుకే వివిధ అంచనాలు వస్తున్నాయి. ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ GTRI వాళ్ళు 1% వరకు జీడిపి దెబ్బతినవచ్చు అని అంచనా వేశారు. HSBC ఎకానమిస్టులు 0.7% ఉండవచ్చు అని అంచనా వేశారు.
నోమురా వాళ్ళు 0.8 0.9% వరకు ఉండవచ్చు అని అంచనా వేశారు. సో అందువల్ల ఏ అంచనాలైనా లెస్ దెన్ 1% ఉంది. సో అందులో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే కొన్ని చర్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జిఎస్టీ రిలాక్సేషన్ ఇవ్వబోతున్నారు, అలాగే ఆల్టర్నేట్ మార్కెట్స్ అన్వేషిస్తున్నారు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం బట్టి. సో ఈ చర్యల వల్ల కూడా కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని సెక్టార్స్లో మాత్రం చాలా డివాస్టేటింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, లెదర్ ఇండస్ట్రీస్, మెరైన్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా రొయ్యలు, షింప్ అండ్ ఆక్వాకల్చరు, ఇక్కడ చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. అండ్ ఆ సెక్టార్స్లో మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. ఓవరాల్ జీడిపిలో మాత్రం పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. అందువల్ల వివిధ అంచనాలు చెప్పేది 6.5% ఇండియా గ్రోత్ రేట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 6.5 కాకపోతే 6% అయితే డెఫినెట్గా ఉంటుంది అనేది అంచనా. సో నోమురా అనే సంస్థ వాళ్ళు 5.8% ఉండవచ్చు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా ఎకనామిక్ గ్రోత్ అంటున్నారు. సో అందువల్ల ఒకటి మాత్రం నిజం, ప్రభావం ఉంటుందా అంటే కొన్ని సెక్టార్స్ పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. ఓవరాల్గా జీడిపి పైన ప్రభావం పడుతుందా అంటే కంపారిటివ్లీ మార్జినల్గానే ఉంటుంది. అయినా ఈ ఫస్ట్ క్వార్టర్ 7.8% డేటా ఈజ్ నాట్ ఎ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సిచ్యువేషన్.